వేడి తట్టుకోలేక జానకి ఆత్మ ఎగురుతుంది. నా కాళ్ళు పొబ్బలెక్కాయ్యా. అయ్యో అయ్యో, ఇది నా పెళ్ళం దేవి దెబ్బ కానే కాదు. నేను దెబ్బను బట్టే చెప్పగలను, ఇది జానకి ఆత్మే. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. దేవి ప్రాణాలు తీయకుండా వీడు వదిలిపెట్టేలా లేడు. దేవిని వదిలి వెళ్ళిపో. ఏయ్ జానకి, దేవిని విడిచిపెట్టి వెళ్ళు. దేవిని వదిలేసి వెళ్ళు. ఏయ్, దేవే నిన్ను వదిలేసిపోయేలా ఉంది. కాపాడండి. కాలిపోయాయో నా కాళ్ళు. ఇప్పుడు నన్ను కొట్టు దేవి, ఇప్పుడు కొట్టు. ఈయనేదో ప్లాన్ చేస్తున్నాడు, నన్ను మళ్ళీ నిప్పులోకి తోస్తాడేమో. ఇప్పుడు కొట్టే దెబ్బలకి ఇంకో నెల దాకా లేవకూడదు. దేవి నన్ను కొట్టు దేవి, పర్వాలేదు కొట్టు దేవి. నువ్వు ఆత్మవో దేవివో తెలుసుకుంటాను. కొట్టు దేవి, దయచేసి నన్ను కొట్టు. కొట్టు దేవి, కొట్టమంటున్నానుగా. ఆత్మ విడిపోయింది. ఇది నా పెళ్ళం దెబ్బే. ఆత్మ విడిపోయింది, ఆత్మ విడిపోయింది. ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇక మీదట రాదు. అయ్యో, అమ్మా మీ నాలుక చూపించండి. అయ్యో అయ్యో, స్వీట్ ఇవ్వబోతున్నారా? ఇవ్వండి ఇవ్వండి. అమ్మా ఇప్పుడు తీస్తే పాపం అవుతుంది. ఇలాగే పుట్ట చుట్టూ 3 సార్లు తిరుగమ్మా. కుంకుమ తీసుకురా. ఇటు. ఓం శక్తి, పరాశక్తి. ఆ దండే లేవు. ఓం శక్తి. ఎలాండమ్మా, తిరగండి. దేవి వెళ్ళు, తిరిగిరా. ఇక జానకాత్మ నీ దగ్గరికి రానే రాదు. వెళ్ళు దేవి, పుట్ట చుట్టూ తిరగండి. అలాగే 3 సార్లు పుట్ట చుట్టూ తిరిగారంటే గాలి గేలి ఉంటే పారిపోతాయి. దేవి జాగ్రత్త. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండండి. ఉండండమ్మా, తీస్తాను. ఓం శక్తి, 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 ఓం శక్తి. అయ్యా దీన్ని తీసి నోట్లో వేయండి. అయ్యా ఏంటి మీ నోట్లో వేసుకున్నారు? ఆవిడ నోట్లో వేయమంటే మీ నోట్లో వేసుకున్నారేంటి? ఇది పటిక బెల్లం కాదండి, కర్పూరం. కర్పూరం చిన్నదిగా ఉంది, పర్వాలేదా? జానకి ఆత్మ పోయింది, ఆత్మ దెబ్బకి వెళ్ళిపోయింది. అమ్మ పాపం, తనని ఏం చేయకండి. అయ్యో అమ్మో, నా కాళ్ళు పొప్పులెక్కాయ్యా. నీ వల్ల ఇలా జరిగింది. కొట్టుకో, కొంచెం ఓచుకోమని చెప్తున్నానుగా. ఏమవును? నీ వల్ల ఇదంతా జరిగింది. నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నావా? కొంచెం ఓచుకో దేవి. ఎలా ఓర్చుకోమంటావు? ఆ రోజు ఇలాగే నన్ను బెల్ట్ తో కొట్టి నా ఒళ్ళంతా వాచిపోయేలా చేసావు. అయ్యో నా కాళ్ళు బాగా కొట్టవయ్యా.
ఈ రోజు ఏమిటంటే నన్ను అగ్నిగుండంలో నడిపించి నా కాళ్ళు బొబ్బలెక్కిలా చేసావు. మండిపోతోంది. అయ్యో, నీ కాలికున్న బొబ్బల్ని చూస్తుంటే తెల్లటి రసగుల్లాలా ఉన్నాయి దేవి. ఓయ్! నీ కాలికున్న బొబ్బల్ని చూస్తుంటే తెల్లటి రసగుల్లాలా ఉన్నాయి దేవి. ఓయ్, ఏమిటయ్యా నువ్వు? నేను నొప్పితో బాధపడుతుంటే ఈ సమయంలో నీకు రసగుల్ల గుర్తుకొస్తుందా? నిన్ను ఓయ్, నేనే నొప్పి ఓర్చుకోలేకపోతున్నాను. నువ్వేంటయ్యా గట్టిగా ఒత్తుతావు? నువ్వు నడవలేకపోతున్నావు దేవి, కానీ నాకు తినడం కూడా కుదరడం లేదు తెలుసా. ఎవయ్యో, నోరు తెరిస్తే ఒకటే కర్పూరం వాసన దేవి. ఎందుకు రాదు? పావు కేజీ కర్పూరాన్ని చాక్లెట్ తింటున్నట్టుగా నవిలి తినేసావు కదా. నేను పటికి బెల్లం అనుకున్నాను. దుర్మార్గుడా, నన్ను అగ్నిగుండంలో తోసింది మాత్రమే కాకుండా నా నాలుక మీద చువ్వతో పొడిచి నన్ను చంపాలని చూసావు కదా. అది చువ్వ కాదు దేవి, సోలం. ఓయ్, కొట్టారంటే బుర్ర బద్దలైపోతుంది. తవలపాకుల్లో కొంచెం సున్నం ఎక్కువగా వేసుకున్నా కూడా నా నాలుక మండిపోతుంది. దాని మీద నువ్వు సోలాన్ని. అయ్యో దుర్మార్గుడా, అయ్యో, నా నాలుక్కి పడిన చిల్లు ఎప్పుడు పూడుతుందో తెలియడం లేదే. నాలుగుకి చిల్లు పడిందని దిగులు పడుకు దేవి. జానకి ఆత్మ నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు సంతోషించు. ఓయ్ మూర్ఖుడా, నాలో ఏ ఆత్మ లేదు. నేనే ప్లాన్ వేసి ఆ జానకి ఆత్మ నాలో ఉన్నట్టుగా నటించాను. ఆ విషయం తెలుసా నీకు? జానకి ఆత్మ నీలో ఉన్నట్టుగా నటించావా? తొందరపడి నిజం చెప్పేశానా? ఏ, ఇదంతా మన కూతురుని, ఈ ఇంటి కోడల్ని చేయడానికేనయ్యా. నిజమా? ఏంటి నిజమా? దేవిలా ఉండి అరుణ్కి శాంతినిచ్చి పెళ్లి చేయడం కుదరదనే జానకి ఆత్మలా నటించి అరుణ్ మనసు మార్చి మన కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తంతా కాజేద్దామని అనుకుంటే ఆ ప్లాన్ అంతా నువ్వు చెడగొట్టావు కదయ్యా. తప్పుగా అర్థం చేసుకున్నానా? దేవి, ఓయ్ నిన్ను వెళ్ళవయ్యా, ముందుక్కడి నుంచి వెళ్ళు. పెట్టేసింది. అయ్యో, నాలో ఆత్ముందని డ్రామాలు ఆడేదాన్ని. ఇతను చేసిన పని వల్ల నా డ్రామా ఇప్పుడు ముగిసిపోయింది. నెక్స్ట్ ఇక ఏ ప్లాన్ చేసి నా కూతుర్ని ఎలా ఇంటికి కోడలుగా తీసుకురావాలని ఆలోచిస్తుంటేనే అయ్యో నా బుర్ర బద్దలైపోతుంది. అంతా నా కర్మ. అయ్యో, అమ్మా, నిన్ను వెళ్ళగొట్టానంటున్నారు, అది నిజమా? ఇక నువ్వు రావా అమ్మా?